హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి పరిగి పక్కన ఉండే చిన్నపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ దండు మరగమ్మ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. ఎవరు ఏ కోరిక కోరుకున్నా ప్రతి ఒక్క కోరిక అనేది ఇక్కడ అమ్మవారు అయితే నెరవేరుస్తారంట. అందుకే నేను కూడా వచ్చేసినాను మీకు కూడా ఈ ఆలయాన్ని చూపించడానికి. ఈ ఆలయం వచ్చేసి ఓన్లీ మంగళవారము తర్వాత శుక్రవారం 2 రోజులు మాత్రమే ఓపెన్ అయితే ఉంటుంది. అదే విధంగా ఈ టెంపుల్ వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 3-4 గంటల వరకు ఇదైతే ఉంటుంది. మార్నింగ్ అయితే ఓపెన్ ఉండదు. ఇది పొలాల మధ్యన ఈ అమ్మవారు అయితే ఉండేది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. సప్లమ్మ తర్వాత దండు మరిగమ్మ ఇద్దరు ఉన్నారు, అక్క చెల్లెలు. 2 టెంపుల్స్ అయితే పక్క పక్కనే ఉన్నాయి. మామిడి తోట పక్కన దండు మరిగమ్మ, ఇక్కడ రోడ్డు పక్కన వచ్చేసి సప్లమ్మ. 2 దేవాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. చాలా పవర్ఫుల్ అమ్మవారు, అందుకే మీకు కూడా చూపించడానికి వచ్చేసాను. మీరు కూడా ఈ ఆలయాన్ని విజిట్ చేయొచ్చు నా వీడియో ద్వారా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా మంది భక్తులు వస్తారు మంగళవారం శుక్రవారము. ఇక్కడ నుండే కాకుండా ఇక్కడ మనము హిందూపూరు పరిగి ఈ ఏరియానే కాకుండా చుట్టుపక్కల ఉండే మండలాల వరకు కూడా చాలా మంది వస్తారు. గోరంట్లు కానీ తర్వాత గౌరీబిదనూరు కానీ ఇలా చాలా ఊర్ల నుండి ఈ అమ్మవారికి అయితే వస్తారు. ఈ అమ్మవారి గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పరిగి నుండి మనం ఇలా చిన్నపల్లిలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫస్ట్ రైట్ మనం తీసుకోవాలి. ఇలా ఫస్ట్ రైట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. చూపిస్తున్నాం కదా, ఇదే రోడ్లోనే ముందుకు వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఇది పైడేటికి వెళ్ళే దారి, కలిపి పైడేటికి వెళ్ళే దారి. మనం ఇలా ముందుకు వెళ్తే మనకు అమ్మవారి ఆలయం అయితే వస్తుంది. ఇది పరిగి రోడ్డు. ఇటువైపు మనకు హైవే వస్తుంది, రైట్ లెఫ్ట్ మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్లో నుండి మనం ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చేసి రైట్ తీసుకొని ముందుకు వెళ్తే మనకు అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పంట పొలాల మధ్యలో అమ్మవారు అయితే ఉండేది. ఇక్కడ మామిడి తోట ఉంది. మామిడి తోటకి ఇక్కడ పక్కనే ఆలయం అయితే ఉండేది. చూడండి, అక్కడే అమ్మవారి కొలువై ఉండేది. ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాం రండి. బ్రో, ఇక్కడ అమ్మవారు మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని చాలా మంది అంటారు. మీరు కోరుకున్న కోరిక నెరవేరిందా ఏమి? ఇలా ఇక్కడైతే మనం కోరుకునే కోరికలు పక్కా నెరవేరుతున్నాను. 100% అమ్మవారు నమ్మకం వస్తే మాత్రం 100% మన కోరికలు ఏమన్నా కానీ నెరవేరుతుంది. ఓకే ఓకే. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తున్నారు? నేను దాదాపు ఇక్కడ మా అప్పుడే 2018 మంది వస్తున్నాను. 18 ఒక 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఓకే ఓకే. అమ్మని బాగా నమ్మకం వస్తున్నాను. అమ్మ నాకే ఏమి ఇది హామీ ఇస్తే అదే గ్యారెంటీ, ఏమి హామీ ఇస్తే ఆ హామీ మనకి గ్యారెంటీ చేస్తాను అమ్మవారు. చేస్తాంది నాకైతే 100% ఇస్తుంది. ఓకే ఓకే. అందుకోసం అమ్మవారిని నమ్మకం ఎప్పుడు వస్తాను ఇక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చేస్తా ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పవర్ఫుల్ అమ్మవారైన దండు మరిగమ్మ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఈ పెద్దమ్మ వచ్చేసి ఇక్కడ పూజ అనేది చాలా సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారిని అయితే పూజిస్తున్నారు. ప్రతి ఒక్క కోరిక అనేది అమ్మవారు నెరవేరుస్తారంట. అమ్మవారి గురించి ఇప్పుడు మనము ఈ పెద్దమ్మ మాటలో విందాం. చెప్పండి పెద్దమ్మ, మీ పేరు? నా పేరు జయమ్మ. మీరు ఎన్ని సంవత్సరాల నుండి? ఇంకా ముండ్లు చెట్లు అన్ని ఉండే. ఈ అమ్మ 3 నెలల బిడ్డ అప్పటి నుంచి నేను పూజ చేస్తా ఉన్నాను. పూజ చేస్తా అంటే ఆమె ఇప్పుడు నాకు తోడైంది. ఒళ్ళ మీద వస్తా ఉండలేదు. కానీ బాగా జరుగుతుంది. ఏడదన్నా నువ్వు అనుకున్న కోరిక అది అట్లే జరుగుతుంది.
ఏం కోరికన్నా నెరవేరుతాయి. నెరవేరుతుంది కోరిక నెరవేరుతుంది. కానీ చాలా కష్టంగా ఉండేది దేవస్థానము. ఇప్పుడు ఆ అప్పకు వచ్చేసి అంత బాగా ఇంప్రూవ్ అయింది. కానీ ఈ అమ్మకు ఒక్కదానికి కాలేదు, అదే బాధ. ఈ అమ్మ ఒక్కటి మాత్రము ఎండ్లా కాలుతా ఉంది. కానీ ఆడ ఇంత రాళ్ళు అట్లా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఒక్కొక్క రాయేస్తుండ్రి. అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా ఇది కాలేదు, ఆమెకి ప్రతిష్ఠ కాలేదు. ఓకే ఓకే పెద్దమ్మాయి, మీకు ఏమేమి కోరికలు నెరవేరండి? నాకు నెరవేరండి. నా బిడ్డకి పెళ్లి చేసింది. ఇప్పుడు సంతానం గురించి తిరుగుతా ఉన్నా, అది ఇస్తాను అని చెప్పింది. నా బిడ్డకి చూసిండేది ఆయమ్మ, పెళ్లి చేసిండేది ఆయమ్మ. కానీ కొంచెం ఇదైంది. దాని నుంచి అంతా నేను చూసుకుంటానని మాకు డైలీ ఉంటుంది. ఎప్పుడు తెలుసుకున్నా కానీ అప్పుడు ఉంటుంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుండి అమ్మవారిని పూజిస్తున్నారు పెద్దమ్మ మీరు? సుమారు అయింది 18 ఏండ్ల 19 ఏండ్ల దాటింది. ఓకే ఓకే. ఈ అమ్మ 3 నెలల బిడ్డ. అప్పటి నుంచి అక్కడి నుంచి బిందెకి ఎత్తుకొని ఎర్రగుంట్ల నుంచి ఇక్కడ వస్తుంటే పూజకి వస్తుంటే అప్పుడు ఏమో నాకు తెలియక కొన్ని దినాలు మరసిపోయింటే, కానీ మనసుకి తెప్పించే అప్పుడులా మరసిపోయింటే తిరిగి నేనున్నాను అంటాననేసి అప్పటి నుంచి బాగా నడుస్తా ఉంది. అప్పటి నుంచి బాగా నడుస్తా ఉంది. కానీ బాగా అవుతుండేవి అన్ని కోరికలను. ఏంటివైనా కానీ ఏటు మొక్కున్నా అవుతుండేవి. కానీ ఆమెను పూజించాలా, ఆమెను నమ్మల్లా ఖచ్చితంగా అవుతుంది. నమ్ముకున్న వాళ్ళకి మాత్రం లేదు. ఆమెను నమ్మల్లా, యాడుండమ్మా దుండమరగమ్మ అనల్లా, నీపనే ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళకి మాత్రము వాళ్ళకి లేని కష్టం పెడుతుంది. బాగా నమ్మల్లా, బాగా శుక్రవారము మంగళవారము ఆయమ్మని పూజించాలా. ఆయమ్మ మంటి దీపం ఒకటి ఎత్తుకుంటే ఆయమ్మ ఎక్కడికైనా నీపనే ఉంటాను, నీ అంటే ఉంటాను అంటుంది. ఏం ఒక రూపంలో వచ్చలే, కొన్ని వేషాల్లో వస్తుంది, కొన్ని రూపాల్లో వస్తుంది. ఒక దీంట్లో వచ్చేలే, ఒక ఎదురుగా వచ్చేలేదు. చిన్న చిన్న పిల్లకాయతారా, స్కూల్ పాపుతారా, చానాగా వస్తుంది. అమ్మవారు అంటే భక్తుల పైన విధి విధాలుగా వస్తారనమాట, చిన్న పిల్లలుగా పెద్దలుగా. అలా దండు మరిగమ్మ ఈ అమ్మ అక్క, ఆయమ్మ దొండమరగమ్మ, ఈ అమ్మ సప్పలమ్మ, ఆయమ్మ చెల్లెలే. చాలా బాగానే జరుగుతుంది. కానీ వాళ్ళు ఏమైనా దృష్టించిన వాళ్ళకి మాత్రమా వెనక్కి తిప్పి చూపిస్తుంది అంతే. ఇంకేమే కానీ సుమారేళ్ళ నుంచి ఇట్లా అసలు ఒక చెట్టుండలే, ఒక గుట్టుండలేదు. ఇది అనేది నాకు తెలుస్తుండలేదు. ఈ గుడి నేను అట్లా ఎర్రగుంట్ల నుంచి వస్తుంటే, ఎర్రగుంట్ల నుంచి వచ్చి ఆట నుంచి వచ్చి ఇట్లా కాలు పెడితే ఇన్ని తెగులుతుండే కాళ్ళకి. ఇప్పుడు మాత్రము చాలా చల్లగా ఉండేది. ఈ అప్పకి అప్పుడు ఒళ్ళ మీద వచ్చి ఇదైనా అప్పటి నుంచి బాగా గుడి నడుస్తా ఉంది. అంతకు ముందు చాలా కష్టం ఉండే. ఫ్రెండ్స్, ఈ పూజారికి అయితే ఇప్పుడు అమ్మవారు అయితే వచ్చినారు. ఇక్కడ నుండి ఇక్కడ అక్క టెంపుల్ నుండి చెల్లి టెంపుల్ వరకు వెళ్తారు.
చాలా నీళ్ళు చాలు చాలు. ఇప్పుడు అక్కడ నుండి పూజారి ఇక్కడికైతే వచ్చేసారు, దొండెమరగమ్మ టెంపుల్ దగ్గరికి, దేవాలయం దగ్గరికి. ఇక్కడ భక్తులు అమ్మవారికి ఇక్కడ పసుపును పూసిన తర్వాత అమ్మవారు ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క కోరికలు అనేవి వింటారు. చూడండి. మరి నువ్వు నెమ్మదిగా రాకుండా కూర్చుంది అని నువ్వు ఎస్కేప్ అయిపోయి ఎవడో వస్తే నేను నీకు భారీగా వినాలా? చెప్పు. నీకు వీటికి వచ్చిన ఆరోగ్యం కూడా బాగానే ఉంది. నువ్వే చెప్పినావా? ఏం చెప్పినావు? అత్త ఆ దొండమ్మ పోయినాడు మనకి బాగున్నాను అత్త, నేను నా ఆరోగ్యం బాగుంది. మరి నీ ఆరోగ్యం బాగున్నాడు ఏంటికి వస్తాడు వాడు? నేను ఆరోగ్యం ఏం చెప్పినాను నీకు? నేనేం చెప్పినా ఫస్ట్ రోజే దొంగ వాడు ఇంకా రాడు, వాడు మార్పులు రాడు, ఇంకా వాడు కాదు అని చెప్పినాను. వాడు బతుకొని వదిలే, ఇంకా నువ్వు చేత కాదు, వాడు మారేవాడు కాదు అని చెప్పేసి ఏంటి మారేవాడు వేస్ట్ క్యాండిడేట్ అని పెట్టుకోవాలి. వాడు మార్పులు రాడయ్యా. ఏం పెద్ద ఇక్కడ ఈ అమ్మవారిని పూజిస్తే ప్రతి ఒక్క కోరిక అనేది అందరికి నెరవేరుతుంది అని చాలా మంది చెప్తారు. మీరేమంటారు? 100% బాగా నెరవేరుతా ఉన్నవి, బాగుంది. ప్రతి ఒక్కది ఏదనుకున్నది అన్ని జరుగుతా ఉన్నవి. ఏది ఇది కాలేదు అనేది లేదు, 190% బాగానే జరుగుతా ఉన్నాయి. ఏం తొందర లేదు. ఓకే. పెద్ద ఇది ఇక్కడ వాళ్ళ కోరిక నెరవేరిండే వాళ్ళు ఒడిబీము ఇస్తా ఉన్నారు. ఒడిబీము ఇచ్చిండే ఇవన్నీ అంతవరకు జరిగింది. ఇది వాళ్ళ కోరిక నెరవేరిందంటే ఒడిబీము ఇస్తారు, లేదంటే ఏదైనా డబ్బులు ఇస్తారు. కొన్ని సమస్యలు కొన్ని వాళ్ళ కోరిక నెరవేరినప్పుడు ఇస్తా ఉంటారు. మీరు ఎన్ని రోజులు ఇంక పూజిస్తున్నారు? మేము ఇక్కడ దగ్గర 14 ఏళ్ళ నుంచి ఉన్నాం. 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల నుంచి. ఇక్కడ స్పెసిఫిక్ గా ఏమేమి పూజలు చేస్తారా పెద్దయ్య? ఏం పూజ మామూలుగా ఇక్కడ సప్లమ్మకు పూజ చేస్తాము, ఆ తర్వాత దండమార్గమ్మకు చేస్తారు, ఆ తర్వాత ఆమె అన్ని మొక్కుబడి చేసుకుంటే బాగా నెరవేరితే ఏదో కోరిక నెరవేర్చి వాళ్ళు పోతా ఉంటారు. ఇంకొకటి ఇక్కడ నుండి అక్కడ పారిపోతారంట కదా, రన్నింగ్ అదే పరిగెత్తారంటారు కదా, అది అక్కడి నుంచి ఒక చర్యలు వస్తేనే ఇక్కడ అక్క దగ్గరకు పారొస్తుంది. అది ఎవరికి వచ్చేది? అది పోయిన పూజారికి ఆపిక వస్తుంది, అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చిన తర్వాత ఇక్కడ 5 చుట్లేసి వాళ్ళ అక్కని తోడికి పోయిన తర్వాత అక్కడ వాక్కదనం ఇస్తాడు. అంతవరకు జరుగుతుంది. అది ప్రతి శుక్రవారం మంగళవారం మాత్రమే 2 రోజులు జరుగుతుంది. 2 రోజులు జరుగుతుంది. ఓకే ఓకే. అంటే ఆదివారం ఏమి ఉండదు? లేదు. శుక్రవారం రోజు ఏ రోజన్నా కావచ్చు, అమాస్ కావచ్చు, పౌర్ణమి కావచ్చు, ఆ రోజు శుక్రవారం మంగళవారం మాత్రమే. ఏ పండుగైనా దానికి సంబంధమే లేదు. శుక్రవారము మంగళవారం 2 రోజులు జరుగుతుంది. అంతవరకు జరుగుతుంది. స్టార్ట్ అంటే ఎంతసేపు స్టార్ట్ అవుతుంది? 12 నుంచి 1 గంట 1:30 లోపు అవుతుంది. ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడ ఇంకే వస్తారు పెద్ద? భక్తులు దగ్గర ఇక్కడ పాగోడ ఏరియా నుంచి వస్తారు, కర్ణాటక. మళ్ళీ ఇక్కడ గౌరీబిద్నూరు నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, మళ్ళీ ఇక్కడ గోరల సైడ్ నుంచి వస్తారు, పెనుగొండ ఏరియా వాళ్ళు వస్తారు, చుట్టుపక్కలంతా వస్తానే ఉంటారు. చాలా పవర్ఫుల్ అంటారా? ఉండేదంటే చాలా పవర్ఫుల్. ధాన్యం తీసేటట్లు లేదు. ఓకే ఓకే. సరే, ఫుల్ పవర్ఫుల్. ఓకే పెద్ద, థ్యాంక్ యూ. ఆర్ట్ వరకు ఉంది. ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.